వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో తనపై రాజద్రోహం కేసు పెట్టి చిత్రహింసలు పెట్టిన విషయాన్ని మర్చిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోయిన తర్వాత జగన్ అసత్యాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. న్యాయం లేదు, ధర్మం లేదు. తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి, ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి, ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును, తన ప్రతిష్టతో ఆడుకోవడం. మరి నాకు ఏ నోటీస్ ఇవ్వకుండా రాజద్రోహం కేసు పెట్టి చంపేయమన్న చెప్పి చితక్కొట్టి కాలు వాచిపోయేలాగా మరి చావగొట్టి మరి అక్కడితో అక్క మళ్ళీ కొత్త కేసులతో అరెస్ట్ చేయాలని చెప్పి నా మిలిటరీ హాస్పిటల్ చుట్టూ అప్పటి నీ పోలీసు మోకల్ని కాపలా పెట్టి మరి అన్ని చేసి ఇప్పుడు ఏమిటి ఈ నిర్వేదం? ఇలా చేస్తున్నారు, చాలా తప్పు చేస్తున్నావు చంద్రబాబు. ఏమిటిది? నీవు నేర్పిన విద్యయే నిరదాక్ష.